కొట్టడం మీకు తెలిస్తే దాన్ని తిప్పి కొట్టడం ఎలాగో మాకు తెలుసు. ఇది వరుస. ఏడుకొండలవాడి సాక్షిగా ఏపీలో కమెంట్స్ కౌంటర్లతో పార్టీల మధ్య యుద్ధం ఒక రేంజ్ లో జరుగుతోంది. అధికార పక్షానికి అపోజిషన్ లీడర్స్ కి ఆడిపోసుకోవడానికి ఎంత కావాలో అంత మెటీరియల్ సిట్ రిపోర్ట్ రూపంలో దొరికేసరికి ఎవరికి కావాల్సిన పాయింట్స్ వాళ్ళు హైలైట్ చేసుకుంటూ మాటల దాడులతో చెలరేగిపోతున్నారు. ఈ లడ్డు పవిత్రత గురించి మీరు ఏ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఏం మెట్లు కడుగుతారో, మేము చేసింది తప్పని ముక్కు రాయాలి నేలకి, అప్పుడే మిమ్మల్ని దేవుడు క్షమిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ 16 నెలల విచారణ తర్వాత కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ ఏపీలో పొలిటికల్ కాకరేపిందే. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు లేదని, నెయ్యిలో కల్తీ మాత్రమే జరిగిందన్న సిట్ రిపోర్ట్ వైసీపీకి లడ్డూలా దొరికినట్టయింది. మీ పాపాలకు ప్రాయశ్చితం లేదనే దాకా వెళ్లింది సర్కార్ మీద విమర్శల తాకేడి. జంతు కొవ్వు నుంచి, పంది ఆయిల్ నుంచి, ఫిష్ ఆయిల్ నుంచి ఇది కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించాం ఇలా కలిసిన వాటి గురించి అని మీరు మన దేవుడు గురించి ఇట్లా మాట్లాడితే ఆ దేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను నేను. కానీ కౌంటర్ అటాక్ కోసం స్టఫ్ సిద్ధం చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఇది శాంపుల్ రిపోర్ట్ మాత్రమే, పూర్తి నివేదిక రానివ్వండి, అప్పటిదాకా ఓపిక పట్టండి అని తెలివిగా బదులిస్తోంది టీడీపీ. నెయ్యిలో కల్తీ జరిగిన మాట నిజమే కదా, దాన్ని ఎలా సమర్థించుకుంటారని రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. అడల్టరేషన్ జరిగిందా లేదా అది వాస్తవం కదా, దాంట్లో కూడా ఏమన్నా మీకు జరగలేదన్న రిపోర్ట్ ఉందా? అది జరిగిందా? జరిగింది కదా, చాలు మరి జరిగింది కదా. అది ఆవు కొవ్వు పంది కొవ్వు అనేది మీకు రిపోర్ట్స్లో తెలుస్తాయి. డోస్ సరిపోవడం లేదనుకుందో ఏమో, నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో తిరుమల పాలిటిక్స్ మీదే సుదీర్ఘ చర్చ జరిగింది. ఛార్జ్ షీట్ లోని అన్ని అంశాలని పాయింట్ టు పాయింట్ చర్చించాలని, వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్ కలిపి కృత్రిమ నెయ్యి తయారు చేసి టీటీడీకి సప్లై చేశారన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. శ్రీవారి లడ్డు కల్తీతో పాటు తిరుమల కేంద్రంగా జరిగిన గత అవినీతినంతా తిరగదోడి వైసీపీ దాడిని తిప్పికొట్టాలని డైరెక్షన్ వచ్చేసింది. మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి సంతకం చేయండి, దేవుడి మీద విశ్వాసం ఉంది, చేయాల. మొన్న కూడా ప్రతిపక్షంలో ఉండి వెళ్తారంటే సంతకం చేసి వెళ్లాల్సిందని ఆ రోజు అధికారులు చెప్తే ఇంకా మీ యొక్క ఈగో సాటిస్ఫాక్టరీ కోసం తిరుపతికే వెళ్ళకుండా అనుకున్నాం. పరకామణి కేసు అది చిన్న దోత అన్నావు అంటే దేవుడి దగ్గర నమ్మకం తప్పు చేయకూడదని విశ్వాసం వదిలిపెట్టి అది కూడా అదేముంది అది చిన్న కేసు అని మాట్లాడారు. అటు మంత్రి నారా లోకేష్ కూడా కల్తీ నెయ్యి అంశంలో గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత వాళ్లకే దక్కిందన్నారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ రిపోర్ట్తో తిరుమల కేంద్రంగా వేడెక్కిన రాజకీయం ఇప్పట్లో చల్లబడే సూచనలైతే లేవు.